ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనేక సంఘాలలో చాలా విధములైన పరిచర్యలు మనం గమనిస్తూ ఉంటాం. ఆ పరిచర్యలలో శక్తివంతంగా కొన్ని పరిచర్యలు ముందుకు కొనసాగు. ఎందుకంటే అనేక మంది సేవకులు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోవడం వలన ఆ పరిచర్య సంఘంలో శక్తివంతంగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు అపోస్తులు శక్తి నొంది పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించడం మనం చూస్తూ ఉంటాం. పేతురు ప్రసంగించినప్పుడు ఒక్క దినాలనే 3,000 మంది రక్షింపబడడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే పేతురు పేతురు ప్రార్థించగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సామాన్యమైన పేతురు అతని యొక్క జీవితంలో అంత శక్తివంతంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడమే. సేవకులమైన మనము మన పరిచర్యలో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనం చూడాలి. శక్తివంతమైన పరిచర్య మనము కొనసాగించాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడడం అవసరమై ఉన్నది. ప్రియులారా, గమనించినట్లయితే పౌలు కూడా పరిచర్య జరిగించేటప్పుడు తన నడికట్లను చేతి రుమాలను తాకిన వారు స్వస్థత పొందటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అనేకమైన సంఘాలలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడకపోవడం వలన విశ్వాసులు కూడా శక్తి లేనివారుగా, విశ్వాసులు కూడా సామాన్యమైన విశ్వాసులుగా ఉంటా ఉంటారు. ఆ సంఘంలో ఇలాంటి కార్యాలు జరగవు. కాబట్టి ప్రియులారా, శక్తివంతమైన పరిచర్యను మనం కొనసాగించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం, పరిశుద్ధాత్మ వరముల చేత మనము నడిపించబడడం అనేది ముఖ్యము. వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారో అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని కుమారులుగా మనము జీవించినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మనము నడవడం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. ఫిలిప్పును మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ ద్వారా కొనుక్కోబడడం మనం చూస్తూ ఉంటాము. అదే ఏలియాను మనం గమనించినట్లయితే ఆత్మ ద్వారానే అతని జీవితం అనేది ఉంటూ ఉంటుంది. ఏలియా ఆత్మ ద్వారానే